ఇప్పుడు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి. ఓకే, సో మనం ఏం చేసాము, ఈ టెస్ట్ సినారియో అనేది ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేసాము. టెస్ట్ సినారియో వి ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ఏ రిక్వైర్మెంట్. ఓకేనా, ఒక రిక్వైర్మెంట్ వస్తే దాని నుంచి ఐడెంటిఫై చేసాం. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఓకేనా, అది ప్రాజెక్ట్ కిందకి మనకి ఎలాగా వస్తుంది, ఆ ప్రాజెక్ట్లో ఎవరెవరు టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి ఒక వెబ్సైట్ తీసుకుందాం. వెబ్సైట్ వచ్చేసి మేక్ మై ట్రిప్ తీసుకుందాం. మేక్ మై ట్రిప్లో ఒక ఫ్లైట్ని సెట్ చేద్దాం. సన్సెట్ డే తీసుకొని సెట్ చేస్తాం. అండి సెలెక్ట్ చేసాం. ఒక ఫ్లైట్ ప్రైసింగ్ కూడా సెలెక్ట్ చేసాము. ఇక్కడ మీరు లాస్ట్లోకి వెళ్తే ఈ అన్ని డీటెయిల్స్ ఇస్తే, నాకు మ్యాండేటరీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే లాస్ట్లో ఈ క్యాబ్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, సో ఈ క్యాబ్స్ అనేది ఏంటి, కస్టమర్ బెనిఫిట్ కోసం, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కోసం, ఓకే, వాళ్ళ టైంని సేవ్ చేయడం కోసం ఈ క్యాబ్స్ అనే ఫీచర్ వచ్చాడు. ఓకే, ఏంటి ఈ క్యాబ్స్ అనే పర్పస్ ఏంటంటే, ఫ్లైట్ ఎప్పుడైతే మనకి అరైవ్ అయిందో, ఓకే, డెస్టినేషన్కి అరైవ్ అయిందో ఆ టైం, ఓకే, ప్యాసింజర్ బయటకు వచ్చే టైంకి మనకి ఆ క్యాబ్ అనేది అక్కడ రెడీగా ఉంటే, అంటే ముందే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారు డెస్టినేషన్. సో క్యాబ్ అనేది రెడీగా ఉంటే అది పిక్ చేసుకొని డెస్టినేషన్లో డ్రాప్ చేస్తారు. ఓకేనా, సో లేకపోతే ఎలా ఉండేది ప్రాసెస్, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా మనకి, వేరే యాప్స్, ఓలా, ఊబర్, ర్యాపిడో, ఓకే, అందులో క్యాబ్స్ బుక్ చేసుకొని మళ్ళీ అవి బుక్ అయిన తర్వాత, కన్ఫర్మ్ అయిన తర్వాత వెహికల్ వచ్చి ఇన్ అవ్వటానికి టైం అనేది పడుతుంది. ఓకే, సో ప్యాసింజర్కి ఈ డిలే ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది తీసుకొని వచ్చారన్నమాట. ఓకే, లెట్స్ సే ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు. ఓకే, అసలు లేదనుకుందాం ఈ ఆప్షన్. ఓకే, లేదు, కానీ ఇది మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ ఆప్షన్ చేస్తే కస్టమర్కి బెనిఫిట్ దీనివల్ల. అంటే ఈ ఆప్షన్ ఇంతవరకు వేరే ఎయిర్లైన్స్ దగ్గర లేదు ఫర్ సపోజ్. లేనప్పుడు మనం ఈ ఆప్షన్ చేస్తే మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, ప్లస్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఎజ్యూమ్ చేసుకొని దాని ప్రకారం ఒక రీసెర్చ్ టీమ్ని పెట్టారు. ఓకే, సో రీసెర్చ్ టీమ్ని పెడితే ఏమైంది, ఆ రీసెర్చ్ టీము రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి ఆ పర్టికులర్ ఫీచర్ ఆర్ ఎన్హాన్స్మెంట్, అంటే ఉన్న ఉన్న ఎగ్జిస్టింగ్ అప్లికేషన్లో చేంజెస్ ఏదన్నా చేస్తే దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటారు. ఎగ్జిస్టింగ్ అప్లికేషన్లో ఏదన్నా కొత్తది ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఫీచర్ అనేది అంటారు అనమాట. ఇప్పుడు క్యాబ్స్ అనేది కొత్తది అనమాట, వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఫీచర్ అనమాట. సో ఆ ఫీచర్ తేవటం వల్ల మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని మనం ఆర్ఓఐ అంటాం, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, కాల్ ఇట్ యాజ్ ఆర్ఓఐ. ఓకే, మనకి ఓన్లీ ఈ పర్టికులర్ ఐటీ అని కాదు, ఎనీ బిజినెస్ వాళ్ళు ఏదన్నా చేంజెస్ తేవాలి అంటే వాళ్ళు ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఏదన్నా పర్టికులర్ దానికి మనం ఎనాలిసిస్కి ఎంత స్పెండ్ చేసామో, అది మేక్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, లాస్ట్లో దానివల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇదంతా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఇఫ్ టైం టేకెన్ టు ఇంప్లిమెంట్ అండ్ రిసోర్సెస్ కాస్ట్ అండ్ ఎవ్రీ సింగిల్ spend is less than profit
less than profit margin, then they will consider this as good return of investment and they will convert into the project. ఓకే, జనరల్గా మనకి ఐటీలో ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయంటే బేస్డ్ ఆన్ దిస్ క్యాలిక్యులేషన్ ఉంది. ఓకే, ఫస్ట్ ఆ ఫీచర్ వల్ల కస్టమర్కి ఎంత బెనిఫిట్ జరిగింది. ఓకే, మేబీ ఇమీడియట్గా జరగకపోవచ్చు, ఒకవేళ ఫీచర్ మార్కెట్లో రిలీజ్ అయినా ఇమీడియట్గా ప్రాఫిట్స్ రాకపోవచ్చు. బట్ ఓవర్ ఏ క్యాలిక్యులేటెడ్ రన్, లాంగ్ రన్లో నియర్ బై ఫీచర్లో మనకి ఎంత కస్టమర్ బేస్ అనేది పెరగబోతుంది. ఓకే, దానివల్ల బిజినెస్ అనేది ఎంత ఇంప్రూవ్ అయింది. సో ప్రాఫిట్ రావడమే కాదు, ఆ ప్రాఫిట్లో మనకి ఇప్పుడు వస్తున్న ప్రాఫిట్ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వస్తున్న ప్రాఫిట్ మీద ఒక 20% ప్రాఫిట్ పెరిగింది. లెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఒక 10% ప్రాఫిట్ అనేది వస్తుంది కంపెనీకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వల్ల. ఒక పర్టికులర్ ఫీచర్ అనేది వాళ్ళు తీసుకురావడం వల్ల వాళ్ళ ప్రాఫిట్ అనేది ఇంకొక ఎక్స్ట్రా 20% పెరుగుతుంది అని కనుక వాళ్ళు అనుకుంటే ఆ ఫీచర్ని వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారు. ఓకే, నిజంగా ఆ ఫీచర్ తేవటం వల్ల ఓకే ప్రతి కంపెనీకి R&D డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్, వాళ్ళ ప్రోడక్ట్ వాడే కస్టమర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీచర్ తేవటం వల్ల ఎంత పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ బెనిఫిట్ అవుతున్నారు, లేదా ఎంతమంది న్యూ యూజర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, దాన్ని బట్టి వీళ్ళు ప్రాఫిట్ ఎస్టిమేషన్ అనేది వేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ఫీచర్ తేవాలి అంటే లెట్స్ ఐటీలో ఆ పర్టికులర్ ఫీచర్ తేవాలంటే దానికి కాస్ట్ దేని మీద డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, అది కూడా కాస్టే కదా. ఓకే, వాళ్ళు కొంతమంది టీంని పెట్టి అనాలిసిస్ చేయాలి కాబట్టి వాళ్ళకి శాలరీస్ పే చేయాలి. ఓకే, ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంత అవుతుంది, ఈ బిజినెస్ టీమ్ రిక్వైర్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, సో అది యాస్టీస్ డైరెక్ట్గా మనకి ఫీచర్ అనేది రెడీ అవ్వదు. ఈ బిజినెస్ టీం వాళ్ళు ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, రిక్వైర్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇది ఏం చేయాలి, ఐటీ టీమ్కి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, రిక్వైర్మెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఐటీ టీమ్కి చేయాలి. ఈ ఐటీ టీమ్ ఏమేమి ఉంటాయంటే ఐ విల్ టెల్ యూ. ప్రొడక్ట్ ఓనర్ ఆర్ బిజినెస్ అనలిస్ట్, డెవలపర్స్, టెస్టర్స్, ఇంకా క్రాస్ ఫంక్షనల్ టీమ్స్. ఓకే, ఇంటర్ డిపెండెంట్ టీమ్స్ ఏమైనా ఉంటే ఇంటర్ డిపెండెంట్ టీమ్స్. ఓకే, మన ఎగ్జాంపుల్ క్యాబ్స్ రిలేటెడ్. ఈ క్యాబ్స్ అనేది మనం ఎక్కడ చేస్తున్నాము, ఫైనల్గా పేమెంట్ పేజ్ లేకపోతే ఫ్లైట్ ఫైనల్ అన్ని డీటెయిల్స్ మనం వ్యాలిడేట్ చేసుకొని బుకింగ్ కంప్లీట్ చేసే దగ్గర మనం ఈ క్యాబ్స్ అనే ఫీచర్ వేస్తున్నాం. అంటే మన ఈ క్యాబ్స్ అనే ఫీచరు ఈ కంప్లీట్ బుకింగ్ అనే ఒక ఫీచర్. ఓకే, ఇది డిఫరెంట్ ఫీచరు, క్యాప్స్ అనేది డిఫరెంట్ ఫీచరు. ఈ కంప్లీట్ బుకింగ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనమాట. సో ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ దాని మీద వేరొక టీం అనేది వర్క్ చేస్తూ ఉంటుంది యాక్టివ్గా. ఓకేనా, దాని రిలేటెడ్ ఎన్హాన్స్మెంట్ రిలేటెడ్ వేరే టీం వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ రిలేటెడ్ దాంట్లో మనం ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళ నీడ్ కూడా మనకి అందులో రిసోర్సెస్ నీడ్ కూడా మనకు ఉంటుంది అనమాట. సో అందులో ఎంతమంది రిసోర్సెస్ అండ్ వాట్ ఈస్ ద టైం. ఓకే, ఈ మొత్తం మనం అచీవ్ చేయడానికి వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ టైం టు మేక్ ఫీచర్ రెడీ ఫర్ లైవ్ ఎన్విరాన్మెంట్. లైవ్ ఎన్విరాన్మెంట్ అంటే రియల్ టైం యూజర్స్కి ఎప్పుడు మనం రెడీ చేసి ఇవ్వగలం అనేది. ఓకే, సో అంతే, ఎంత టైం పడితే అంత టైము మనం ఈ మొత్తం టీంని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మెయింటైన్ చేయడం అంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళ రిలేటెడ్ సిస్టమ్స్, ఓకే, మౌస్ కానీ వాళ్ళ ఆఫీస్ సెటప్ కానీ ఓకే ఇంకా మిస్లేనియస్ ఓకే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇదంతా కంపెనీనే బేర్ చేయాలి కాబట్టి సో ఈ మొత్తానికి ఒక ఎస్టిమేషన్ అనేది వేసి ఆ మొత్తం ఎస్టిమేషను మనకి ఎంత అవుతుంది, నెక్స్ట్ R&D డిపార్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ మార్జిన్ ఎంత.
ఓకే, ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ క్రైటీరియా కనుక మెట్ అయితే దే విల్ కన్వర్ట్ దట్ ఫీచర్ ఇంటూ ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ ఈజ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఒక కంపెనీకి, ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీకి ప్రాజెక్ట్స్ అనేది మల్టిపుల్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీకి ప్రాజెక్ట్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. వాట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ అంటే ఎనీ రిక్వైర్మెంట్ ఆర్ ఫీచర్, ఎనీ రిక్వైర్మెంట్ ఆర్ ఫీచర్ టు బి implemented and ready for లైవ్ యూజ్ అని. ఓకే, దాన్ని ఆ రిక్వైర్మెంట్ కానీ ఫీచర్ కానీ తయారు చేసి లైవ్ యూజర్స్కి అందించడాన్ని ఒక ప్రాజెక్ట్ అంటారు మన ఐటీలో. ఓకే, మరి ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్ట్ ఉంటుందంటే ఉండదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయంటే ఒక అప్లికేషన్ అనేది మనకి డిఫరెంట్ నావిగేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. ఇక్కడ మీరు మేక్ మై ట్రిప్ తీసుకుంటే వీడి బిజినెస్ చాలా ఎక్స్పెండ్ చేశాడు. ఓకే, ఫ్లైట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా, ఫ్లైట్స్ డిపార్ట్మెంట్ ఉంది, హోటల్స్ ఉంది. ఓకేనా, సో ఈ ఫ్లైట్స్ అనే దాన్ని ఒక టీం అనే వాళ్ళు చూస్తున్నారు అనుకుందాం. ఓకేనా, సో ఆ టీమ్ అనేది, టీమ్ సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఎంత ఫంక్షనాలిటీ ఆ పర్టికులర్ ఫ్లైట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంది దాన్ని బట్టి ఆ టీమ్ సైజ్ అనేది అంత పెద్దగా బిగ్గా ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ రిలీజెస్ ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఈ హోటల్స్ అనేది ఇంకొక ప్రాజెక్ట్. ఓకేనా, ఈ హోటల్స్లో ఇంకేమన్నా ఇంటర్నల్గా ఏదైనా ఎన్హాన్స్మెంట్ కావాలంటే దాన్ని ఇంకొక సబ్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటారన్నమాట. ఓకేనా, ఫస్ట్ బేసిక్గా డిజైన్ చేసి అది అది క్లిక్ అయితే దాన్ని మళ్ళీ ఎన్హాన్స్మెంట్ కింద ఒక సబ్ ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేస్తాం. అలానే హోమ్ స్టేస్, హాలిడేస్. సో ఇదంతా ఒక మొత్తం మేక్ మై ట్రిప్ అనే అప్లికేషన్లో వీళ్ళు ఇన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ప్రతి ప్రాజెక్ట్కి డిఫరెంట్ టీమ్స్ అనేవి ఉంటాయి. లెట్సే ఆల్రెడీ ఒక ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఒక టీం వర్క్ చేశారు, ఆన్ బోర్డింగ్కి లైవ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోయింది, ఇష్యూస్ ఏం లేవు, అంతా బాగానే ఉంది. అప్పుడు ఏం చేస్తారు, దే విల్ మూవ్ ఆర్ రీడైరెక్ట్ దోస్ రిసోర్సెస్ ఇంటూ అదర్ ప్రాజెక్ట్. ఓకేనా, లేకపోతే మినిమల్గా 1 or 2 మెంబర్స్ని ఓల్డ్ ప్రాజెక్ట్లో ఉంచేసి మెయింటెనెన్స్ పర్పస్కి కొత్త ప్రాజెక్ట్కి రిసోర్సెస్ని అలొకేట్ చేస్తారు. ఓకే, దట్స్ హౌ విల్ గెట్ ద ప్రాజెక్ట్స్. ఓకేనా, ఆ ప్రాజెక్ట్స్ అనేవి అలా వస్తాయి. ఒక కంపెనీలో మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో కంపెనీ యొక్క పర్పస్ ఏంటి, గ్రోతే కదా. ఓకే, ఒక కంపెనీ ప్రాఫిట్స్ ఎప్పుడు చూసుకుంటా ఉంటుంది కాబట్టి సో ప్రాఫిట్స్ రావాలంటే కస్టమర్ బేస్ అనేది కాన్స్టెంట్ ఉండాలి, కస్టమర్ యూజర్ బేస్ అంతా పెరగాలన్నమాట. అంటే కంపెనీ అనేది గ్రో అవుతూ ఉండాలి. సో గ్రో అవ్వాలంటే వాళ్ళు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్కి తగ్గట్టు కస్టమర్ని సాటిస్ఫై చేయాలంటే ఎన్హాన్స్మెంట్స్ తేవాలి. ఓకే, ఫీచర్స్ కస్టమర్ని సాటిస్ఫై చేసేలాగా కొత్త కొత్త ఆఫర్స్ సంథింగ్ ఇవ్వాలన్నమాట. సో అవన్నీ మనకి ప్రాజెక్ట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఐటీ ఈజ్ ఎవర్ గ్రీన్ అనమాట. ఓకే, మనకి కాస్ట్ కటింగ్ ఏమైనా అయినా కానీ ఏఐ టూల్స్ రిలేటెడ్ దాన్ని వర్క్ చేయడానికి కూడా ఒక రిసోర్స్ అనేది కావాలి కాబట్టి సో అల్టిమేట్గా వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆ ప్రాజెక్ట్లో రిసోర్సెస్ ఎంతమందిని పెట్టాలనేది ఆ ప్రాజెక్ట్కి వీళ్ళు అలకేట్ చేసిన, అంటే ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు అలకేట్ చేసిన బడ్జెట్లో ఎంతమంది రిసోర్సెస్ అయితే ఫిట్ అవుతారో ఆ టైం ఫ్రేమ్లో డెలివరీ ఇవ్వడానికి ప్రాజెక్ట్ని వాళ్ళు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎవరు రెడీ చేయాలి అంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ రెడీ అవ్వాలంటే అసలు ఎవరు కావాలి. ఓకేనా, ఎవరెవరు కావాలంటే ఫస్ట్ దీని రిక్వైర్మెంట్స్ అనేది క్లియర్గా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రొడక్ట్ రెడీ అవ్వాలంటే ఏం చేయాలి, మెయిన్గా కోడింగ్ అనేది చేయాలి. ఓకే, కోడింగ్ అనేది R&D డిపార్ట్మెంట్ అనేది చేయలేదు కదా. కోడింగ్ అనేది ఎవరు చేయాలి, యాక్చువల్గా డెవలపర్స్ అనేవాళ్ళు చేయాలి. ఓకేనా, ఆ కోడింగ్ చేయాలంటే దానికి ఒక రోడ్ మ్యాప్ కావాలి. అది ఎవరు ఇస్తారు, ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళు ఆ రోడ్ మ్యాప్ ఇస్తారు. ఓకే, సో ఇదంతా చేయాలంటే ఆర్కిటెక్ట్లు కావాలి, కోడింగ్ కావాలి. మరి ఈ ఆర్కిటెక్ట్లు, ఈ కోడింగ్ రాసే డెవలపర్స్ దేన్ని బేస్ చేసుకొని రాస్తారు కోడ్ అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఓకేనా, మరి ఈ రిక్వైర్మెంట్స్ ఎవరు ఇస్తారంటే ఈ రిక్వైర్మెంట్స్ ఇచ్చేవాళ్ళు మనకి బిజినెస్
అనలిస్ట్ ఆర్ ప్రొడక్ట్ ఓనర్స్. ఓకేనా? సో ఇదంతా ఐటీ టెర్మినాలజీ అనమాట. సో ఐటీలో రిక్వైర్మెంట్స్ ఎవరు ఇస్తారు అంటే, రిక్వైర్మెంట్ అంటే మనం చెప్పుకున్నట్టు ఆ క్యాబ్స్ రిలేటెడ్. ఓకే, ఏదో క్యాబ్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టుంది కదా. సెర్చ్ అగైన్. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, అసలు కంపెనీస్కి ప్రాజెక్ట్స్ రావాలంటే ఏ బేస్ మీద ప్రాజెక్ట్స్ వస్తాయి, ఓకే, ఆ ప్రాజెక్ట్స్ మీద ఎవరెవరు వర్క్ చేస్తారు, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఓకే, ఈ క్యాప్స్. సో జనరల్గా ఈ క్యాప్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, అది వెరీ డైనమిక్గా ఉంటుంది. ఎందుకు డైనమిక్గా ఉంటుందంటే, అరైవల్, ఇది ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు క్యాబ్స్ బుక్ చేయడం అనేది ఆప్షనల్. ఓకేనా? అది కస్టమర్ చాయిస్ అన్నమాట. క్యాబ్స్ బుక్ చేయడం అనేది కస్టమర్ బుక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ బుక్ చేశారు అనుకోండి, కస్టమర్ బుక్ చేస్తే షెడ్యూల్ చేసుకుంటారు. అంటే ఈ ఫ్లైట్ అనేది ఏ టైంకి డెస్టినేషన్కి వెళ్తుంది. డెస్టినేషన్ అనేది ఇక్కడ ఏ టైం ఇచ్చాడు, 8:40కి ఇచ్చాడు. ఎర్లీ మార్నింగ్ 8:40కి బెంగళూరుకి వెళ్తాం. ఓకే. సో ఇది బుక్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా క్యాబ్ అనేది బుక్ చేస్తే 8:40కి ఎయిర్పోర్ట్, అంటే 8:40కి ఫ్లైట్ అరైవ్ అవుతుంది కాబట్టి లెట్స్ 8:45 అలాగా ఈ అరైవల్ డిపార్ట్మెంట్లో క్యాబ్ అనేది కస్టమర్కి అవైలబుల్ ఉంది. అది ఎక్స్పెక్టేషన్. ఓకే. కానీ మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఈ ఫ్లైట్ అనేది డిలే అవ్వచ్చు, తొందరగా రావచ్చు, 5 minutes రీస్కెడ్యూల్ అవ్వచ్చు, క్యాన్సిల్ అవ్వచ్చు. ఓకేనా? ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్ కదా. సో దాని రిలేటెడ్ ఏ కేసులో ఎలా జరగాలి. ఓకేనా? ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇది ఆల్రెడీ క్యాబ్ అనేది అతను బుక్ చేసుకున్నాడు. ఓకే. అప్పుడు ఏమవ్వాలి? లెట్స్ సే కొంచెం డిలే అయింది ఫ్లైట్. ఓకే. 8:40కి రావాల్సింది. లెట్స్ సే 9:40 అలా అయిందనుకుందాం. ఫ్లైట్ ఒక 1 అవర్ డిలే అయింది. అప్పుడు ఏమైంది? సో దీనికి ఫ్లైట్ డిలే రిలేటెడ్ అప్డేట్స్ క్యాబ్ ఏదైతే ఉందో దానికి ఆటోమేటిక్‌గా అప్డేట్స్ వెళ్ళాలి. లేకపోతే ఏమైద్ది? ఆ టైంకి ముందలే వస్తే క్యాబ్ క్యాబ్ రిలేటెడ్ మిస్‌కమ్యూనికేషన్ కదా. సో అదంతా మేక్ మై ట్రిప్ వాడు బేర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఎయిర్‌లైన్స్ వాడు బేర్ చేయాల్సి. సో ఇదంతా రియల్ టైము మనీతో ఇన్వాల్వ్ అయింది కాబట్టి రిక్వైర్మెంట్స్ అనేది ఈ పర్టిక్యులర్ కేస్ అయితే ఏంటి ఎక్స్‌పెక్టెడ్. ఓకే. ఒకవేళ ఫ్లైట్ డిలే అయింది. సో దానికి క్యాబ్ ఏదైతే మనం మ్యాప్ చేసామో దానికి మనం కమ్యూనికేషన్ అనేది ఎలా పాస్ చేయాలి. ఓకే. త్రూ ఈమెయిల్ పాస్ చేయాలా? త్రూ నోటిఫికేషన్ పాస్ చేయాలా? ఇదంతా మనం రిక్వైర్మెంట్ నుంచి గ్యాదర్ చేసుకుంటాం. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఎవరు రాస్తారంటే, రిక్వైర్మెంట్స్ రాసేది ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ బిజినెస్ అనలిస్ట్. ఓకేనా? వీళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఎలా తెలుస్తదంటే, బిజినెస్ టీమ్ ఎవరైతే రీసెర్చ్ ఆర్&డి చేశారో వాళ్ళ బిజినెస్ టీమ్ అనేవాళ్ళు హై లెవెల్‌లో రిక్వైర్మెంట్ రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఇస్తారన్నమాట. ఓకే. బిజినెస్ టీమ్ దే విల్ ప్రొవైడ్ హై లెవెల్ సినారియోస్ ఆర్ యూజ్ కేసెస్ టు ఎవరికిస్తారు? ఈ ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్‌లు ఎవరంటే, ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఫ్లైట్స్ రిలేటెడ్ అంటే ఎయిర్‌లైన్స్ డొమైన్ అన్నమాట. ఓకే. ఎయిర్‌లైన్స్ డొమైన్స్‌లో మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఎంఈస్ అంటారు. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ అన్నమాట. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్. సో వాళ్ళకి ఆ ఎయిర్‌లైన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఫ్లో అనేది ఐడియా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు హై లెవెల్ ఏదన్నా కొత్త ఫీచర్ చేస్తుంటే హై లెవెల్‌లో వాక్ త్రూ ఇస్తారు. ఓకే. దాన్ని వాళ్ళు ఇన్ డీటెయిల్‌గా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం, వాళ్ళకున్న సబ్జెక్ట్ మ్యాటర్ ప్రకారం దే విల్ డాక్యుమెంట్ ద రిక్వైర్మెంట్స్. ఓకేనా? సో అలాగా మనకి రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఈస్ నథింగ్ బట్ ఈ పర్టిక్యులర్ కేస్ అయితే మనకి ఆ క్యాబ్ బుకింగ్ అనేది ఏమవ్వాలి? లెట్స్ సే 8:40కి చేసాడు కదా. 9:40కి 1 అవర్ డిలే అయింది. 1 అవర్ డిలే అయినప్పుడు ఇనీషియల్‌గా కస్టమర్ బుక్ చేసినప్పుడు సో అండ్ సో డెస్టినేషన్‌కి ₹500 చార్జ్ చేశారు. ఓకే. ఆ టైం ప్రకారం. లెట్స్ సే ఫ్లైట్ 1 అవర్ డిలే అయిందంటే అది బిజీ టైమ్ అనమాట. ఓకే. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఆఫీసెస్ గాని, లేకపోతే సమ్
రిలేటెడ్ యాక్టివిటీ కానీ బిజీ అవర్స్ కాబట్టి క్యాబ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. 1 అవర్ డిలే అయింది. మరి కస్టమర్ బుక్ చేసింది 8:40కి 500 రూపీస్. ఇప్పుడు కస్టమర్కి లైవ్ అప్డేట్ వెళ్ళి 1 అవర్ డిలే అయిందని వచ్చింది. ఓకే, కస్టమర్ ఆన్ టైం వస్తాడు, ఎప్పుడు 9:40కి వస్తాడు, కానీ ప్రైసింగ్ అనేది ఆ పర్టికులర్ టైంలో కొంచెం హై ఉంటుంది. లెట్స్ 900 చూపిస్తుంది అప్పుడు ప్రైసింగ్. కస్టమర్ బుక్ చేసినప్పుడు 500, అంటే క్యాబ్ అతనికి 400 అనేది లాస్. ఈ పర్టికులర్ సినారియోలో వెబ్సైట్ వాడు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది ఒక రిక్వైర్మెంట్ అనమాట. అంటే ప్రతి లూప్ హోల్ని హ్యాండిల్ చేస్తా రిక్వైర్మెంట్స్ అనేది డాక్యుమెంట్ చేస్తారు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఓకే, దాన్ని రిక్వైర్మెంట్స్ రూపంలో రాసి ఇలా ఒక మీటింగ్ పెడతారు అనమాట. ఓకే, ఆ మీటింగ్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి అనేది ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఓకే, లెట్స్ కాల్ ఫర్ నౌ వి కాల్ ఇట్ యాజ్ మీటింగ్. ఓకే, ఒక మీటింగ్ పెడతారు. మీటింగ్, ఇందులో ఈ మీటింగ్ ఎజెండా ఏంటంటే దే విల్ ఒక సింగిల్ రిక్వైర్మెంట్ ఉండదు. ఓకేనా, రిక్వైర్మెంట్ అనేది సింగిల్ ఉండదు, మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ అనమాట. దే విల్ సబ్ కేటగరైజ్ దోస్ రిక్వైర్మెంట్స్ ఇంటూ మాడ్యూల్స్ కానీ స్మాల్ పీసెస్, రిలేటెడ్ పీసెస్ కానీ చేసి దే విల్ walk through the requirements to ఎంటైర్ టీమ్ మొత్తానికి రిక్వైర్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాక్ త్రూ చేస్తారు అనమాట. ఓకే, ఇది సో రిక్వైర్మెంట్, ఓకే, ఇది ఎక్స్పెక్టేషన్. ఓకే, సో దీనికి అవుట్పుట్ ఇలా రావాలి, వెబ్సైట్ ఇలా డిజైన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు వాక్ త్రూ ఇస్తారు. ఓకే, మరి ఎలాగ వాక్ త్రూ ఇస్తారు వీళ్ళు ఏంటంటే కొన్ని యుఎక్స్ డిజైన్స్ కానీ ప్రోటోటైప్స్ కానీ డిజైన్ చేస్తారు. ఓకే, యుఎక్స్ డిజైన్స్ అంటే ఈ వెబ్సైట్ ఎలా అయితే కనిపిస్తుందో, ఓకే, ఈ వెబ్సైట్ ఎలా అయితే కనిపిస్తుందో దీనికి ఒక ప్రోటోటైప్ అంటే యాస్టీస్ అలానే కనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా నాకు కంప్లీట్ బుకింగ్ చేసేటప్పుడు క్యాప్స్ ఆప్షన్ కావాలి అని చెప్పటం వేరు, నాకు పర్టికులర్ పొజిషన్లో క్యాప్స్ అనే ఆప్షన్ కావాలని చెప్పి చెప్పడం ఇంకా మోర్ క్లియర్ ఉంటుంది. లెట్స్ సే కంప్లీట్ యువర్ బుకింగ్ అనే పేజ్లో ఐ నీడ్ క్యాప్స్ ఆప్షన్ అంటే ఆ డెవలపర్కి ఏమని అర్థం అవ్వచ్చు, ఆ క్యాప్స్ ఆప్షన్ అనేది వాడు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఎక్కడో చాట ఇద్దాంలే అని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే పేమెంట్ దగ్గర ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా, సో అది మనకి అన్క్లియర్ రిక్వైర్మెంట్ అనమాట. సో అలా కాకుండా ఆ రిక్వైర్మెంట్ వాక్ త్రూ చేసే బిజినెస్ అనలిస్ట్ ఒక ప్రోటోటైప్ ఇచ్చి, ఓకే, సో ఇక్కడ నాకు ఇలాగా నాకు క్యాప్స్ అనే ఆప్షన్ కావాలంటే అది డైరెక్ట్ అండర్స్టాండింగ్ అనమాట. పెద్ద రిక్వైర్మెంట్ గురించి డిస్కస్ చేయకుండా ఇలాంటివి యుఎక్స్ డిజైనర్స్ అనే వాళ్ళు ఉంటారన్నమాట. ఓకేనా, యుఎక్స్ డిజైనర్ వాళ్ళు అంటే ప్రత్యేకంగా ఒక టీంకి ఉంటారు, కానీ ఎంటైర్ కంపెనీలో మనకి యూఎక్స్ డిజైనర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ప్రోటోటైప్ తీసుకొని ఈ బిజినెస్ అనలిస్టులు వాళ్ళతో ఇలా కావాలి అని చెప్పి చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత వాళ్ళు మీటింగ్లో వాక్ త్రూ ఇచ్చేటప్పుడు ఎంటైర్ టీమ్కి ఆ ప్రోటోటైప్ చూపిస్తే ఓకే దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. రిక్వైర్మెంట్స్ గురించి మరీ ఎక్కువ వాక్ త్రూ ఇవ్వకుండా దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. ఓకేనా, యూఎక్స్ డిజైనర్స్ పర్టికులర్గా ఒక టీంకి ఉంటారు, ఎంటైర్ కంపెనీలో దే విల్ వర్క్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకేనా, సో మీటింగ్ అనేది దే విల్ వాక్ త్రూ ద రిక్వైర్మెంట్స్ టు ఎంటైర్ టీమ్. ఇక్కడ ఎంటైర్ టీమ్ అంటే ఎవరు ఉంటారు, ఈ మీటింగ్ పెట్టేది బిజినెస్ అనలిస్ట్ కదా. ఎవరెవరికి పెడతారంటే ఈ ఆర్కిటెక్ట్, ఓకే, ఆర్కిటెక్ట్లు, డెవలపర్స్, టెస్టర్స్, ఇంకా క్రాస్ ఫంక్షనల్ డిపెండెంట్ టీమ్స్ ఏమన్నా ఉంటే క్రాస్ ఫంక్షనల్ డిపెండెంట్ టీమ్స్ కూడా పెడతారండి. ఓకే, సో ఇక్కడ రాస్తా చూడండి, ఎంటైర్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్కిటెక్ట్స్, డెవలపర్స్. మరి ఇలా హెడ్ కౌంట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ అండ్ ద టైమ్ టు డెలివర్ ద ప్రాజెక్ట్. ఓకే, ఆ ప్రాజెక్ట్ అనేది ఎంత పెద్దది, ఎంత టైంలో డెలివర్ చేయాలన్న దాన్ని బట్టి ఇలా హెడ్ కౌంట్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, వీళ్ళకి యూఎక్స్ డిజైన్స్ పెట్టి కొంచెం డీటెయిల్గా రిక్వైర్మెంట్స్ అనేది వాక్ త్రూ ఇస్తారు. ఎవరు, బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రొడక్ట్ టీమ్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు, డెవలపర్స్ ఏం చేస్తారు. ఓకే, డెవలపర్స్లో డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. ఓకే, వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ డెవలపర్స్,
Okay, each and everything will continue in tomorrow class. Okay, any doubt in today class so far?